తెలంగాణ పర్యటనపై విమర్శలు చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. ఆయన ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదు అంటున్నారు రామచంద్రరావు. ఎన్నికలకి ముందు 6 గ్యారంటీలు అంటూ హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అమల్లో మాత్రం విఫలమయ్యారని అన్నారు రామచంద్రరావు. తెలంగాణలో గడ్డ పాలన సాగుతోంది అని అన్నారు రామచంద్రరావు. హామీల అమలుకు రేవంత్ దగ్గర డబ్బులు లేవని, పార్టీ ఫండ్ 1000 కోట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటూ ప్రశ్నించారు రామచంద్రరావు. హైదరాబాద్ ధర్నా చౌక్ లో చేపట్టిన నిరాహార దీక్షలో ఈ కమెంట్స్ చేశారు ఆయన. ముఖ్యమంత్రి గారిని మీకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్ వాళ్ళకి హెల్త్ స్కీమ్కి దానికి డబ్బులు లేవు, కానీ నేషనల్ హెరాల్డ్కి మాత్రం 1000 కోట్లు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? రాహుల్ గాంధీ గారికి మీరు 1000 కోట్లు ఇవ్వగలుగుతారు, కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక్క పైసా కూడా ఇవ్వలేని పరిస్థితి మీది. రాహుల్ గాంధీ గారు వాళ్ళు వచ్చారు, వికారాబాద్ వెళ్తా ఉన్నారు. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఏ మొహంతో ఈరోజు తెలంగాణ వచ్చారు? ఆ రోజు చాలా గొప్పగా చేవల్ల డిక్లరేషన్ అన్నారు, బీసీలకు అన్యాయం చేశారు. చేవల్లలో ఎస్సీలకు అన్యాయం చేశారు, కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు అన్యాయం చేశారు, వరంగల్ డిక్లరేషన్ చేసి రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. రైతులకు రైతు భరోసా లేదు. ఇంతవరకు 2.5 సంవత్సరాల్లో రైతుల అకౌంట్లో ఎంతవరకు రైతు భరోసా వేశారని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ ఎట్లా వస్తారండి? మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయనటువంటి ప్రభుత్వము. రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రి ఇక్కడ మాట తప్పాడు కాబట్టి మీరు ఇక్కడ ఎట్లా వస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. మీకు ఏమి నైతిక అధికారం ఉంది? రాహుల్ గాంధీ గారికి నైతిక అధికారం తెలంగాణ రావడానికి లేదు. ఎందుకంటే వారి పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి మాట తప్పుతున్నారు కాబట్టి.